హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తాడేపల్లిగూడెంలో అలాగే కర్నూలు మార్కెట్లో ఉల్లి ధరలు ఎలా వెళ్ళాయి ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బీటు ఏదైతే తాడేపల్లిగూడెం ఉంది, ఇది కూడా వీడియో లైవ్ చూడండి. ఎలాగండి 250, 260, 270, 280, 290, 290, 300, 300, 300, 5, 300, 300, 10, 320, 320, 325, వయసునే 325, 325, 325 అండి, 325, 325 అండి, 325, 325 తగ్గిందా, 330, 330, 330, 110 ప్యాకెట్ 330. బావా 330, ఏమన్నా 330 గిరే 330, 330 ఇచ్చిన 330 ఇంకెవరు బ్యాలెన్స్ ఇచ్చినా. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 23/9/2024 కర్నూలు మార్కెట్కి సంబంధించిన రేట్లు అండి. అలాగే వేరుశెనగకాయలు, పులి విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కొర్రలు, మినుములు, సోయాబీన్స్, సజ్జలు వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందామండి. ఇప్పుడు వేరుశెనగకాయలు వచ్చేసి 666 క్వింటాలు వచ్చాయి, 2079 రూపాయలు తక్కువ వెళ్తే 7269 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల విత్తనాలు వచ్చేసి 76 క్వింటాలు వచ్చాయి, 5761 రూపాయలు తక్కువగా వెళ్తే 6190 రూపాయలు ఎక్కువగా వెళ్ళిందండి. ఆముదం వచ్చేసి 692 క్వింటాలు వచ్చాయి, 4800 తక్కువగా వెళ్తే 5904 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 35 క్వింటాలు వచ్చాయి, 2251 రూపాయలు తక్కువగానే ఎక్కువగానే వెళ్ళింది. కందులు, శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదండి. ఎండుమిర్చి వచ్చేసి 2 క్వింటాలు వచ్చాయి, 5599 రూపాయలు తక్కువగానే ఎక్కువగానే వెళ్ళింది. కొర్రలు 812 క్వింటాలు వచ్చాయి, 2129 రూపాయలు తక్కువ వెళ్తే 2841 రూపాయలు ఎక్కువగా వెళ్ళిందండి. మినుములు వచ్చేసి 61 క్వింటాలు వచ్చాయి, 2798 రూపాయలు తక్కువ వెళ్తే 7690 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. సజ్జలు వచ్చేసి 421 క్వింటాలు వచ్చాయండి, 1930 రూపాయలు తక్కువ వెళ్తే 2096 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే 6710 క్వింటాలు వచ్చాయండి, 290 రూపాయలు తక్కువ వెళ్తే 3639 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే 4129 రూపాయలు ఎక్కువ వెళ్ళిందండి. శనివారం కూడా 4100 వెళ్ళిందండి. ఒకటేసారి 8000 క్వింటాలకు పైన సరుకు వచ్చేసింది ఇది. కానీ సరుకు అయితే తగ్గింది. రేటు కూడా ఒక 20 రూపాయలు శనివారానికి రోజు చూసుకుంటే ఒక 20 రూపాయల రేట్ అయితే తేడా వచ్చిందండి. అలాగే తాడేపల్లిగూడానికి చూసుకున్నట్టయితే కర్నూలు నుంచి వెళ్ళిన సరుకు వచ్చేసి 2800 నుంచి 4100 వరకు వెళ్తుందని చెప్తున్నారు తాడేపల్లిగూడెంలో. అలాగే కడప నుంచి వెళ్ళే సరుకు వచ్చేసి 3600 నుంచి 4200 వరకు వెళ్తుందని చెప్తున్నారు. కర్నూలు నుంచి వెళ్ళేదైతే 2800 నుంచి 4100 వరకు, కడప నుంచి వెళ్ళేదైతే 3600 నుంచి 4200 వరకు వెళ్తుందని చెప్తున్నారండి. నంద్యాల రామ్మూర్తి అన్న మనకి డైలీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు. ఈరోజు నుంచి కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. తాడేపల్లిగూడెం నుంచి కూడా మనకి ప్రతిరోజు అప్డేట్ అయితే అందిస్తానండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.